ఐడి ప్రోగ్రాంకు స్వాగతం. న్యూస్ ఇన్ డీటెయిల్ ప్రోగ్రాంలో ఈరోజు అనేక అంశాలను ముందుకు తెస్తున్నాం. కరోనాను తరిమి కొట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే డోసుల విషయంలో కాస్తంత గందరగోళం నెలకొంది. డోసులు వేరైనా డోంట్ వరీ అని కొందరంటుంటే మరింత డేటా సేకరించాల్సిన అవసరం ఉందని ఇంకొందరు చెబుతున్నారు. దేశంలో మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందంటూ లాన్సెట్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బ్రిటన్ను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. స్విస్ బ్యాంక్లో భారతీయుల సంపద మూడింతలు పెరిగింది. మధ్యప్రదేశ్లో ఓ మామిడి తోటకు హై సెక్యూరిటీ, 7 కాయలకు 4 సెక్యూరిటీ, 6 కుక్కలు కాపలా. అవిరాలంటే తెలుసుకుందామా? ఈ ఆలస్యం ఎందుకు, ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. కరోనాపై పోరులో ప్రధానమైనది టీకా. అలాంటి టీకా విషయంలో ఎందుకంత గందరగోళం నెలకొంది? వైరస్ పై యుద్ధానికి 2 డోసులు ఇస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఓ కంపెనీ డోసు వేసుకుంటే మరోసారి మరొకటి తీసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎందుకలా జరుగుతోంది? డోసులు వేరైనా రక్షణ ఒకటేనా? నిపుణులు ఏం చెబుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న కోవిడ్ టీకాలన్నీ వైరస్తో పోరాడేవే. యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి ఉద్దేశించినవే టీకాలు. కోవిడ్ టీకాల్ని చాలా వరకు 2 డోసులుగా ఇస్తున్నారు. 2 ఒకే కంపెనీ వ్యాక్సిన్స్ను పొందాల్సి ఉంటుంది. అవసరమైతే 2 వేర్వేరు కంపెనీ డోసుల్ని పొందొచ్చా అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక నిర్ధారణకు రావడానికి ఇంకా డేటా సేకరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వాటి పనితీరులో వైరుధ్యాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని టీకా విభాగం డైరెక్టర్ కేట్ ఒబ్రెయిన్ పేర్కొన్నారు. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనకా, మోడర్నా, నోవావాక్స్, ఫైజర్ బయోఎన్టెక్ టీకాలతో వేర్వేరు డోసుల విధానంపై పరిశోధనలు జరుపుతున్నారు. స్పెయిన్, జర్మనీల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట ఆస్ట్రాజెనకా టీకా, ఆ తర్వాత ఫైజర్ వ్యాక్సిన్ పొందడం సురక్షితమేనని, ఈ విధానం సమర్థంగానే పనిచేస్తుందని పరిమిత డేటా సూచిస్తోంది. అయితే ఈ మిశ్రమం వల్ల నొప్పులు, చలి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు తలెత్తవచ్చని పరిశోధకులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అరుదైన సందర్భాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేర్వేరు డోసుల్ని అనుమతిస్తున్నారు. ఆస్ట్రాజెనకా టీకా అనంతరం కొద్ది మందిలో రక్తంలో గడ్డలు ఏర్పడుతున్న నేపథ్యంలో మొదటి డోసు కింద ఈ టీకా పొందిన వారు 2వ డోసు విషయంలో గందరగోళానికి గురయ్యారు. అలాంటి వారికి సెకండ్ డోస్ కింద ఫైజర్ లేదా మోడర్నా వ్యాక్సిన్ను పొందాలని ఐరోపాలోని కొన్ని దేశాల్లో సూచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్ వేవ్ పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఆయా రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియ చేపడుతుండటంతో 8 రకాల సూచనలు చేశారు నిపుణులు.
దేశ ప్రజలు సెకండ్ వేవ్ పీడకల నుంచి బయటపడక ముందే మరో ముప్పు పొంచి ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న కోవిడ్ ముప్పుపై అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా లాన్సెట్ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ ఉధృతి తగ్గుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియ షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలో బయోకాన్ కిరణ్ మజుందార్ షా, టాప్ సర్జన్ డాక్టర్ దేవిశెట్టితో కూడిన 21 మంది నిపుణులు 8 చర్యల్ని సిఫారసు చేశారు. అవసరమైన ఆరోగ్య సేవల్ని వికేంద్రీకరించాలని నిపుణులు సూచించారు. కేసుల సంఖ్య, అందుతున్న సేవలు జిల్లా నుంచి జిల్లాకు చాలా తేడాలున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధానం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇక అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు, ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక జాతీయ ధర విధానం, ధరలపై నియంత్రణ ఉండాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా ప్రజలందరికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాలను అమలుపై దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్ కేసులు నిర్వహణపై వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. పూర్తి స్పష్టతతో, ఆధారాలతో అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్పై అవగాహన, చికిత్స, ఇతర సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. ఈ సమాచారం స్థానిక పరిస్థితులు, క్లినికల్ ప్రాక్టీసులున్న స్థానిక భాషల్లో ఉండాలి. హోమ్ ఐసోలేషన్, చికిత్స, ప్రాథమిక సంరక్షణపై జిల్లా ఆసుపత్రుల్లో తగిన విధానాలుండాలని లాన్సెట్ మెడికల్ జర్నల్ పేర్కొంది. ఇక ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రైవేట్ రంగంతో సహా అన్ని రంగాలలో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరుల్ని కరోనా సంక్షోభ సమయంలో వినియోగించుకోవాలని సూచించింది. ప్రాధాన్యత సమూహాలకు టీకా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని లాన్సెట్ పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం, చొరవతోనే కోవిడ్ను నియంత్రించగలమని, ప్రజల భాగస్వామ్యంతో ముంబై బాగా పనిచేసిన విధానాన్ని ఉదహరించారు. ప్రభుత్వ డేటా సేకరణ, మోడలింగ్లో పారదర్శకంగా ఉంటూ రానున్న వారాల్లో కేసుల ఉధృతికి ఆయా జిల్లాలను ముందస్తుగా సిద్ధం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ విధానాల్ని బలోపేతం చేయాలని సూచించారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అట్టడుగు వర్గాల వారికి నగదు బదిలీ ద్వారా ఆర్థిక మద్దతు అందించాలని నిపుణులు సూచించారు. డెల్టా వేరియంట్ పలు దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో కరోనా సెకండ్ వేవ్కు కారణమైన ఈ మహమ్మారి ఇప్పుడు ఇంగ్లాండ్లో దడ పుట్టిస్తోంది. అక్కడ ప్రతి 11 రోజులకు కేసులు రెట్టింపు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దీన్ని అమెరికాలో ఆందోళనకర వేరియంట్గా CDC గుర్తించింది. డెల్టా ఇప్పుడు ఆ పేరు చెబితేనే అన్ని దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇండియాలో అల్లకల్లోలం సృష్టించిన B.1.617.2 వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ను షేక్ చేస్తోంది. అక్కడ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి 11 రోజులకు రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతికి కారణం డెల్టా వేరియంటేనని ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మే 20 నుంచి జూన్ 7 మధ్య ఇంటింటికి వెళ్లి 1,00,000 మంది నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షించారు. ప్రతి 670 మందిలో ఒకరికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది.
సరాసరి 10 మంది కోవిడ్ బాధితుల ద్వారా మరో 14 మందికి వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు కూడా తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షించిన నమూనాల్లో 90% డెల్టా వేరియంట్కు సంబంధించినవేనని తేలింది. ఈ రకం వైరస్ తొలుత భారత్లో వెలుగు చూసింది. ఏప్రిల్ నుంచి కోవిడ్ బాధితులు ఆసుపత్రి పాలు కావడం ఎక్కువైందని శాస్త్రవేత్తలు తెలిపారు. మే నెలాఖరు నుంచి ఇది బాగా పెరిగిందని చెప్పారు. డెల్టా రకం విస్తృతంగా వ్యాప్తి చెంది దేశంలో ఉన్న కరోనా రకాల్లో సింహభాగాన్ని ఆక్రమించడం వల్లే ఈ కేసులు పెరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు పెరుగుతున్నప్పటికీ ఉధృతంగా టీకాలు వేయడం, కరోనా నిర్ధారణ పరీక్షల్ని పెంచడం వంటి నిర్ణయాల సాయంతో వైరస్ కట్టడికి ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ చెప్పారు. కరోనా వైరస్ డెల్టా రకాన్ని అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రమైన సిడిసి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గుర్తించింది. విస్తృతంగా వ్యాపించడం, వ్యాధి తీవ్రతను పెంచే రకాల్ని ఆందోళనకర వైరస్గా శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. డెల్టాకు వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు కొన్ని ఔషధాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని సిడిసి పేర్కొంది. ఇంతకుముందు డెల్టాను కన్సర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్గా పరిగణించింది. ఈ నెల 13 వరకు అమెరికాలో 9.9% కరోనా కేసులకు డెల్టా రకమే కారణమని గుర్తించారు. దాంతోపాటు ఆల్ఫా, బీటా, గామా, ఎప్సిలాన్ రకాలను సిడిసి ఆందోళనకర వైరస్ కేటగిరీలోకి చేర్చింది. డెల్టా రకం వ్యాప్తి ఉధృతంగా ఉందని, ఇప్పటికే వినియోగంలో ఉన్న మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలకు ఇది అంతగా లొంగడం లేదని కూడా పేర్కొంది. దీనిపై టీకాల సామర్థ్యం కూడా ఒకంత తక్కువగానే ఉన్నట్లు ప్రయోగశాలల్లో జరిగిన పరీక్షల ద్వారా వెల్లడైందని వివరించింది. బ్యాంకులో పెరుగుతున్న భారతీయుల సంపద, 7 మామిడికాయల కోసం హై సెక్యూరిటీ. అవరాలంటే తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్.